ప్రేమ వ్యవహారాలు బాలీవుడ్లో సర్వసాధారణం. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ చిగురించటం, కొన్నాళ్ల తర్వాత విడిపోవటం తరచూ జరుగుతూ ఉంటుంది. శిల్పా శెట్టి కథ కూడా అలాంటిదే. అక్షయ్ కుమార్తో శిల్పా ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో చాలా కాలం హాట్ టాపిక్ గా ఉండేది. పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిందేదో శిల్పా ప్రపంచాన్నే కుదిపేసింది. అక్షయ్ నిజస్వరూపం బయటపడటంతో శిల్పా తీవ్ర మనస్తాపానికి గురైంది. శిల్పా అక్షయ్ల ప్రేమ విడిపోవడం గురించి, అక్షయ్ తనను వాడుకున్నాడని శిల్పా చేసిన ఆరోపణల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. షారుఖ్ ఖాన్ నటించిన బాజీగర్ సినిమాతో శిల్పా శెట్టి బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్తో మై ఖిలాడి తూ ఆనాడి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా హిట్ అవటమే కాకుండా అక్షయ్ శిల్పా జోడీకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రణయంలో పడ్డారు. సినిమా విడుదలకు ముందే వారిద్దరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ సమయంలో అక్షయ్ రవీనా టండన్తో కూడా డేటింగ్ చేస్తున్నాడు. 1999లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఇంటర్నేషనల్ కిలాడి సినిమాలో నటించాడు. అక్షయ్ ట్వింకిల్ ప్రేమ వ్యవహారం గురించి శిల్పాకు తెలిసింది. దాంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. అక్షయ్తో సంబంధాన్ని తెంచుకుంది. కొంతకాలానికే అక్షయ్ ట్వింకిల్ ని పెళ్లి చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంటర్వ్యూలో శిల్పా కన్నీళ్లు పెట్టుకుంది. అక్షయ్ తనను మోసం చేసి వదిలేశాడని చెప్పింది. అక్షయ్ మోసం గురించి తెలిసిన వెంటనే అతనితో అన్ని సంబంధాలు తెంచుకున్నానని, అంతేకాదు ప్రొఫెషనల్ గా కూడా అతనితో కలిసి పనిచేయటం మానేశానని చెప్పింది. అక్షయ్ నన్ను వాడుకొని వేరే అమ్మాయి దొరికిన వెంటనే వదిలేశాడు. నాకు చాలా కోపంగా ఉంది. కానీ చేసిన పాపానికి శిక్ష తప్పదు. ట్వింకిల్ పై నాకు ఎలాంటి కోపం లేదు అని శిల్పా అంది. బాజీగర్ సినిమాతో శిల్పా శెట్టి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆగ్, మై ఖిలాడి తూ ఆనాడి, ఆవో ప్యార్ కరే, హథ్ కడి, హిమ్మత్, పృథ్వీ, ఇన్సాఫ్, జాన్వర్, దక్కన్, ఇండియన్, ఖర్చ్, రిష్తే, 10, ఫరేబ్, అప్నే వంటి అనేక సినిమాల్లో నటించింది. అయితే ఆమె సొంతంగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. 14 ఏళ్ల తర్వాత హంగామా 2, నిక్కమ్మ వంటి సినిమాలతో తిరిగి వెండితెరపై కనిపించింది. అయితే ఈసారి కూడా ఆమెకు హిట్ దక్కలేదు. శిల్పా చివరిసారి సుఖీ సినిమాలో కనిపించింది. 2025లో ఆమె సౌత్ కామెడీ కేడీ ది డెవెల్లో నటించనుంది.